ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్. శ్రీకృష్ణ పరమాత్మ కాలం నుంచే ఉంది. ఆయన చెప్పారు యద్భావం తద్భవతి, మనం ఏదనుకుంటే అదే జరుగుతుందని చెప్పారు. ఏదైతే థాట్ రిలీజ్ చేసామో ఆటోమేటికల్గా మనకి అవి మన దగ్గరికి వస్తాయి. మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, మన వైబ్రేషన్స్ ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఇలా మనం దాన్ని ఎప్పుడు కూడా ఒక అనుగుణంలోకి తీసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇది మెయిన్ ఈ సీక్రెట్ అన్న బుక్ నుంచే. దీనికి ఏంటి యూనివర్సల్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఒక్కటే ఉంటుంది పద్ధతి. హరిణి గారు, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి ఏంటిది అని స్టెప్ బై స్టెప్ ఉంది. అయితే బేసిక్గా ఏంటంటే ప్రతి మనిషి మనకు డే టు డే లైఫ్లో చాలా పనులని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు చేయాల్సిన పనిని రేపు చూద్దాంలే అని. అంటే మనకు లేకపోయినా బిజీగా ఉన్న పర్సన్ ఎలా బిహేవ్ చేస్తామో అలా అయిపోయింది మన లైఫ్. అంటే సోషల్ నెట్వర్క్కో టీవీకో ఏదో అడిక్ట్ అవుతాం, లేదా ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తారు ఏదో చేయాలనుకున్నప్పుడు. ఇలాంటి టైంలో అసలు దీనికోసం ఎంత టైంని స్పెసిఫిక్గా మనం కేటాయించాలి ఫస్ట్? సో ఈ ప్రాక్టీస్కి కానీ అసలు ఎంత టైంని కేటాయించాలి, మనం ఎంతసేపు దీన్ని ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి బేసిక్ విషయాల గురించి ఏమని చెప్తారు? తప్పకుండా అండి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమనుకుంటున్నారంటే ఇది ఎప్పుడు కూడా మనం చేస్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని ఒక వాళ్ళు విన్నది. అంటే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ రోజు నేను ఒకటి చెప్పాను, ఇంకొకళ్ళు ఇదే ఫీల్డ్లో ఇంకొకటి చెప్తారు, వేరే వాళ్ళు ఇంకొకటి చెప్తారు. దీని మీద అవేర్నెస్ లేని వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, అంటే ఇది ఇలాగే ఫాలో అవ్వాలి, ఇది ఇలాగే చేస్తూనే అవుతుంది. అంటే చాలామంది ఏమంటారు బ్రహ్మ ముహూర్తం లేసి చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తం విశిష్టతే. కానీ ఇప్పుడు నార్మల్ పీపుల్ వెళ్ళలేరు, చేయలేరు. అలాంటి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. కాకపోతే అది ఎప్పుడు వాళ్ళ వైబ్రేషను, ఫ్రీక్వెన్సీ, మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. వాళ్ళ మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు పొద్దున్నే లగాలి, ఇలాగే చేయాలి, ఈ టైంలోనే చేయాలని అనుకుంటారు. కానీ అసలు ఇది చేసే ముందు ఏంటంటే అసలు ఈ అఫర్మేషన్స్ కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ అప్లై చేయడానికి కొద్దిగా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఓపికతోటి ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. వీటికి మనం కొన్ని పద్ధతుల్లో చేస్తాం. అది ఎలా చేస్తాము? కృతజ్ఞత భావంతో చేయటము. రెండోది మనకి ఏం కావాలని పాజిటివ్ స్టేట్మెంట్స్ రాసుకోవటము, దాన్ని ఎప్పుడూ కూడా ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవటము. కొన్ని జనరల్స్ అంటారు, అట్లనే జనరల్గా క్రియేట్ చేసుకోవడము, క్రియేషన్ బుక్ అంటాము, క్రియేషన్ బుక్లో రాసుకోవటము. దీని మేనిఫెస్టేషన్ అంటే విజువలైజేషన్ కానీ, ఒక విజన్ బోర్డ్ టెక్నిక్స్ కానీ, అంటే ముందు ఫర్దర్గా మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్క టెక్నిక్ గురించి ఒక్కొక్కటి మనం వివరంగా మాట్లాడుకుందాము. ఇలా ఈ పద్ధతులన్నింటిలో కూడా మనం చేస్తాము. ఫైనల్గా ఇవన్నీ కూడా మనం ఊహించగలగాలి. ఆ ఊహింది పొందితే ఎంత హ్యాపీనెస్తో ఉంటామో అది తెలియాలి. అది తెలియాలన్నప్పుడు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి అన్నప్రాసన రోజున మనం ఫస్ట్ క్లాస్లో 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్పలేం కదా. అలాగే ఇప్పుడు వాళ్ళకి ఏబిసిడీల నుంచి రాసుకుంటూ వచ్చినప్పుడు అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మన కోరికలు ఏంటి, ఆ కోరికలను ఎలా చేసుకోవాలి, ఆ కోరికలను ఎలా అప్లై చేస్తే మనకి ఈజీగా మనకు వర్కౌట్ అవుతుంది అనే విషయం మనకు అర్థం చేయించాలి. చాలా మందికి నేను చెప్తున్నాను, నా జీవితంలో నేను అర్థం చేయించుకుంది, నాకు అర్థమైంది. అంటే నేను ఎలా ఉన్నానో ఎదుటి మనిషి కూడా అదే కావాలి. ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, మంచి రిలేషన్షిప్, కావాల్సిన డబ్బు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తిన్నది ఆరోగ్యంగా ఉంటూ మంచి కీర్తిగా అంటే మంచి కీర్తి ప్రతిష్టలతో ఉండటం, లేదంటే మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులతో ఉండటము, మనశ్శాంతిగా హ్యాపీగా లివింగ్ చేయటం. అంతేనా? ఎవరికైనా ఇవే కావాలి. మనం ఎన్ని వేల కోట్ల మంది జనాభా ఉన్నా ఇదే కావాలి. కానీ వీళ్ళకి ఇంత ఒత్తిడి ఎందుకు? అసలు ఏదైతే కోరుకున్నారో అది ఉందా లైఫ్లో? లేదు. ఎవరు మనీ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. ఎందుకు లేరు అంటే అక్కడ ఎంతసేపు అసంతృప్తి, లేమితనాన్ని చూస్తున్నారు, అసంతృప్తిని చూస్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఏదో సాధించేసేయాలి, ఏదో వెళ్ళిపోవాలని. ఆ ఏదో ఏంటి? ఇప్పుడు మీరు మీ పాపకు ఒక చాక్లెట్ కొనిపించారు, ఆ కొనిపించిన దాంట్లో ఉన్నది ఏంటి?
దాని వెనకాల బ్యాక్ ఎండ్ ఉన్నది ఏంటి? హ్యాపీనెస్సే సంతోషం, కదా. పాప హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు పిల్లలకి మ్యారేజ్లో కూడా ఈ రోజు వంట చేసాము అంటే ఆ వంటలో కూడా ఇంట్లో వాళ్ళకి పెట్టడంలో కూడా ఏంటి, అదొక హ్యాపీనెస్. నా పిల్లలు తిన్నారు, నా హస్బెండ్ తిన్నారు, నాకు హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ని ఇక్కడ మిస్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే హ్యాపీనెస్ తోటి ఉంటామో, హ్యాపీ మైండ్ సెట్ తోటి ఉంటామో ఏదైనా ఈజీగా అవుతుంది. కానీ ఎవరికైతే ఇప్పుడు ఈ నెగిటివ్ థాట్లు ఏం కావాలన్నది కాకుండా నాకు ఇది ఎలా రాదు అన్న దాంట్లో ఎక్కువ ఆలోచనలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే రెండు ఉంటాయి, వాక్శుద్ధి వాక్సిద్ధి. ఉంటుంది. సో ఇది జరిగేది పక్కన పెడితే దాని రియాక్షన్స్ను కూడా ముందే, ఆ డబ్బు వచ్చేస్తే వాడు నన్ను కొడతాడేమో, లేకపోతే వీడు పీక్కుంటాడేమో, నా భార్య ఆ డబ్బు అంతా తీసుకుని వెళ్ళిపోతే, అంటే ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి. మనిషి స్వభావమే అది. కాబట్టి పాజిటివ్ ఒక్క పాజిటివ్ ఆలోచన వచ్చిందంటే 100 నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ నెగిటివ్ థాట్స్ వల్ల జరగాల్సిన లాభం కంటే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అంటారా? 100% ఉంటుందండి. మనం దీన్ని కనుక తెలుసుకోకపోతే, మనకి అక్కడ నొప్పి ఉంది, ఆ నొప్పుని చిన్నపిల్లవాడిని ముట్టుకోవద్దంటే ఎంత చెప్పినా వెండు. ఒకసారి వెళ్ళి కాలింది అనుకోండి, ఏమవుతుంది? ఇదవుతుంది. మనం తెలుసో తెలియకో ఇక్కడ మనం ఒక సీడ్ వేస్తున్నాము. ఇప్పుడు ఈ యూనివర్స్లో మన లోపల ఉన్నది ఏదైనా సరే ఒక మాట మనం మాట్లాడామంటే యూనివర్స్లో ప్రకృతిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు మీరు వెనక్కి తీసుకోవడానికి రాదు. అందుకే అంటారు కదా, ఏది ఉన్నా లేకపోయినా నోటిని చాలా అదుపుగా మాట్లాడాలి, నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, వెనక్కి తీసుకోలేము. ఏంటి, ఇది మాట అనేది బతికించగలదు, హ్యాపీగా ఉన్నవాడిని చంపగలదు. అందుకే ప్రయత్నపూర్వకంగా అయినా సరే మంచే మాట్లాడాలనే ఒక హ్యాబిట్ అలవాటు అవుతుంది. మనకు అనుకోగానే అన్నీ వచ్చేవు. మనం ఎలా అయితే డే టు డే లైఫ్లో వెళ్తామో, దీన్ని ఏదైనా ఒక అలవాటును మనం చేసుకోవాలంటే నరాన రావాలంటే ఎంతకాలం పడుతుందండి? దాని మీద మనం ఓపిక పెట్టాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని తీసుకోవాలి. ఒక శ్వాస పీల్చుకున్నట్టుగా మన శ్వాస ఫస్ట్లో మనకు తెలియకుండా శ్వాస తీసుకుంటాం. తర్వాత పనులు చేసినప్పుడు ఏమవుతుంది, మన శ్వాస తీసుకుంటే మనం చెప్తామా? ఆటోమేటిక్గా పనులన్నీ జరిగిపోతాయి కదా. అలాగే మన పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ మైండ్ సెట్ ఏదైనా సరే అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్కి రావాలంటే మన సాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నెగిటివ్ ఆలోచనలు రాకూడదని చాలామంది అంటారు, కానీ రావాలి. ఎందుకు రావాలి అంటే ఆ నెగిటివ్ కీడించి మేలించాలని అన్నట్టుగా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఏంటి అంటే ఒకసారి ఆగుతాం, ఇది మంచిగా అలర్ట్ చేయడం, అవేర్నెస్ తోటి ఉండి ఇది వచ్చినప్పుడు మనం ఆగి ఒక నిమిషం ఆలోచించుకుని ఇది చేస్తే మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అని ఒక ఆలోచన చేసుకుని వెళ్ళాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు మనం ఒక కోరిక ఇది నెరవేరుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, ఈ గుడికి వెళ్తే ఒక పని చేస్తుంది, లేదంటే యూనివర్సిటీ ఇక్కడ కూర్చుని నాకు కావాల్సిన డబ్బు వస్తుంది ఒక మాట 100 సార్లు చెప్తే అవుతుంది అంటే, ఇక్కడ చదువుకోని వాళ్ళు చేస్తారు. చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్న కేకరకాయ అన్నట్టుగా చదువుకోకముందు చేసేస్తారు. కానీ చదువుకున్న తర్వాత ఇది ఎలా వస్తుంది అని లాజికల్ మైండ్కి వెళ్ళిపోతారు. ఈ లాజికల్ మైండ్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది చెప్పండి, వాళ్ళు ఏమీ చేయలేరు. ఎలా అన్న దగ్గర ఆగిపోతారు. మిరాకిల్స్ జరగాలంటే ఎలా కాదు, మనకు కావాల్సింది ఎలా పొందాలి, ఖచ్చితంగా నేను ఇది పొంది తీరుతాను అనే ఒక సత్సంకల్పాన్ని ఉంచుకోవాలి. ఈ నెగిటివ్ ఆలోచనలు ఏమైతే కావాలో దాని మీదే ఫోకస్ చేయండి. చాలామంది ఏంటంటే ఇది ఎలా రాదు అన్న దాని మీద ఫోకస్ చేస్తారు, కానీ ఇది ఖచ్చితంగా వచ్చి తీరుతుందా అనే విశ్వాసంతో చేయరు. త్రికరణ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏదైతే మనం మాట్లాడతామో, ఏదైతే నమ్ముతామో దాన్నే మాట్లాడాలి, దాన్నే మనం ఆచరించాలి, దాన్నే మనం చెప్పగలగాలి. అంతే కదా. మీరు చాలామంది మనకి ఏం చేస్తారు, మనం ఏదైతే మాట్లాడతామో దాన్నే మనం ఆచరించాలి, ఏదైతే ఆచరిస్తామో అదే అలవాటు కింద మారుతుంది. అంటే మనకి చేయనప్పుడు చెప్పే అర్హత లేదు. సో మీరు చెప్పినట్టు స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చి లేకపోతే క్లాసుల కోసం వచ్చి మొదటేమో మొత్తం హ్యాపీగా ఎంటర్ అవుతారు, బట్ మధ్యలో వచ్చిన తర్వాత క్వశ్చన్ అడుగుతున్నారు. సో మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్లో అంటే ఒక 100 మెంబర్స్ వచ్చారనుకుంటే అసలు ఎవరు ఇంట్రెస్ట్గా దీన్ని కంప్లీట్గా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ని కంప్లీట్ చేసి హ్యాపీగా ఉండే పర్సంటేజ్ ఎంత ఉంది? మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు నాకు ఒక 2000 పీపుల్ వచ్చారు. ఆ 2000 మెంబర్లో 20% పీపుల్ అంటే వాళ్ళు వచ్చిన ఒక 4 డేస్లోనే వాళ్ళకున్న బాధ రిమూవ్ అయిపోతుంది. కానీ వాళ్ళు పట్టుకుని నిలబడిగే వాళ్ళు ఒక 20 to 30% పీపులే ఉంటారు. ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ కాదు అది కాదు ఇది, వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పి ఎంతసేపు వాళ్ళు
షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మన మైండ్ అనేది ఒక స్టేబుల్గా ఉండదు. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, రేపొద్దున అక్కడ వ్యూస్ బాగా వచ్చినాయి, వాళ్ళకి ఏంటంటే ఇక్కడికి వెళ్ళిపోవాలి, వీళ్ళు చెప్పింది ఎలా, అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండలేరు, ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఎవరైతే అడిగారో స్టూడెంట్స్ని, మీకు ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం క్వశ్చన్ అడిగే దాంట్లో అందులో ఆ స్టూడెంట్ ఎలా వచ్చాడు, వాళ్ళు ఎలా చేశారు, ఏ ఫ్రీక్వెన్సీలో వచ్చాడు, అతనికి ఎలా రిజల్ట్ వచ్చింది అనేది మీకు మనం వివరిద్దాము. ఓకే, థ్యాంక్ యూ హరిణి గారు, Thank you. థ్యాంక్ యూ సో మచ్.